సంతోష్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? రాణి, సంతోష్, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. ఆగు సంతోష్, వెళ్ళొద్దు. ఇంత రాత్రి వేళ నువ్వు అతను వెనకాల బయటికి వెళ్ళడం మంచిది కాదు. నా మాట విను రాణి. అతను ఉండదలుచుకోకపోతే అప్పుడు నువ్వు ఎంత ఆపినా కూడా అతను ఆగడు. స్వామి, 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 స్వామి. ఏమైంది? ఇది నాకు విశ్రాంతి సమయమని తెలియదా? క్షమించండి స్వామి, కానీ ఈ సమయంలో రావటం తప్పనిసరైంది. స్వామి, ఆ కుర్రాడు ఎవరితో రాణి పారిపోవాలనుకుందో వాడు బతికే ఉన్నాడు స్వామి. ఇప్పుడు రాణిని కలవటానికొచ్చాడు. కాని రాణిని ఆ చిన్న జాతి వాళ్లతో చూసి తిరిగి వెళ్ళిపోయాడు. వాడిని వెళ్ళనివ్వద్దు, పట్టుకుని తీసుకురండి. ఈ వ్యవహారం మొత్తంలో అందరికంటే పెద్ద పాపి వాడే. తప్పకుండా స్వామి. మీ ఆజ్ఞ స్వామి. ధర్మ విరుద్ధమైన పని చేసినందుకు వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సమాజం ఇంకా సంప్రదాయాలు అతనికివే నేర్పించుంటాయి. చిన్న జాతి వాళ్ల నీడ నుంచి కూడా దూరంగా ఉండాలి అని. అందుకే ప్రేమ నుంచి పారిపోయాడు. ఒక విధవరాలి బతుకు నుంచి విముక్తి పొందాలన్న స్వార్థం నాకుండొచ్చు, కానీ నేను అనుకున్నాను తన ప్రేమ సమాజపు కట్టుబాట్లన్నింటికంటే బలమైందని. కానీ కాదు, అతను కూడా ప్రేమ కంటే ఎక్కువ ఈ జాతులకి, ధర్మాలకే విలువిచ్చాడు. ఇదేం కర్మో ఏంటో, ఈ మనుషులందరూ జాతి పేరు ధర్మం పేరు చెప్పగానే దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతారు. కానీ ఇప్పుడు నా జీవితంలో ఇంకేం మిగల్లేదు. నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేనేమో. నేను అతన్ని బ్రతిమిలాడి ఒప్పించి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. వీళ్ళు చెప్తుంటారుగా, శుద్ధీకరణతో అంతా శుభ్రమైపోతుందని. నువ్వు శుద్ధీకరణం చేయించుకో, అప్పుడు నువ్వు అతని రాజధాని అయిపోతావుగా. నాన్న, నాకొక విషయం చెప్పు. అడుగు. ఒక వ్యక్తి ప్రేమ కోసం, వితంతువుల కోసం ఏర్పరిచిన ధర్మం కట్టుబాట్లనైతే ఎదిరించాడు. అదే ధర్మం ఏర్పరిచిన ఈ అంటరానితనమనే దురాచారాన్ని ఎదిరించలేకపోయాడు. ఒక పక్క సమాజపు కుటిల ఆలోచనలకి వ్యతిరేకంగా నడిచాడు. వితంతువులకి కూడా వివాహం చేసుకునే హక్కు ఉందని. కానీ మరోపక్క తను ప్రేమించిన రాణి మన ఇంట్లో ఉన్నందుకు అతనికి అంత కష్టం కలిగిందా? అతను రాణిని వదిలి వెళ్ళిపోవటానికే సిద్ధపడ్డాడు. నాన్న, ఒక వ్యక్తి ఇది ఎలా నిర్ణయించుకుంటాడు? అతను ఎవరి పక్షాన ఉండాలో ఎవరి పక్షాన ఉండకూడదో అని. భీంబాబు, ప్రపంచంలో అన్నిటికంటే జటిలమైన ప్రాణి ఒక మనిషి మాత్రమే. మనిషి ఆలోచనలు, ఊహలు చాలా గజిబిజిగా చిక్కుముడుల్లాగా ఉంటాయి. ఈ చిక్కుముడుల్ని ఎవరు ఎలా పరిష్కరిస్తారో దాన్ని బట్టి వాళ్ళ జీవితాలు నిర్ధారం అవుతాయి. ఇప్పుడు ఇది చెప్పడం కాస్త కష్టమే. వ్యక్తి నిర్ణయం ఎలా తీసుకుంటాడు,
అతను ఎవరి పక్షాన ఉండాలో ఎవరి పక్షాన ఉండకూడదో. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరి పెంపకంలో ఏ విధమైన బీజం పడుతుందో, ఇంకా ఆ బీజం వ్యక్తి వికాసానికి ఏ ఏ అంశాలు దోహదపడతాయో ఆ అంశాలన్నిటి సమాహారంగా ఆ మనిషి మనస్తత్వం రూపుదిద్దుకుంటుంది. ఆ తర్వాత అతని సంస్కారాన్ని బట్టి అతని ప్రవర్తన రూపుదిద్దుకుంటుంది. హే, ఆగో! ఎవరు మీరందరూ? ఇలా నా దారికి ఎందుకు అడ్డొస్తున్నారు? మేము సమాజం మనుషులం. మా కట్టుబాట్లన్నింటినీ నువ్వు మంట గలిపావు. విధవ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆశపెట్టి దాని ధర్మాన్ని చెడగొట్టావు నువ్వు. ఇంకా దాంతోపాటు నీ ధర్మాన్ని కూడా చెడగొట్టుకున్నావు. ఒకసారి తప్పించుకున్నావు నువ్వు, ఇప్పుడు తప్పించుకోలేవు. చూడండి, నాకు ఇప్పుడు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు. నేను మా ఇంటికి వెళ్తున్నాను, నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికెళ్తున్నావురా సంఘ ద్రోహి? ఏం చేస్తున్నారు మీరు? నన్ను వదలండి. నువ్వు ఒక విధవరాలితో కలిసి పారిపోయే పాపం చేసావురా. అందుకు నీకు శిక్ష పడాలి కదా. నన్ను వదిలిపెట్టండి. తీసుకుపదండి. ఆగండి, ఆగండి, ఆగండి. అతను వదిలిపెట్టండి, వదలండి. ఇదిగో వచ్చేశాడు. అసలు దీనంతటికీ కారణం వీడే రాణిని కాపాడి తనతో పాటు తీసుకొచ్చాడు. రాత్రిపూట చీకట్లో ఒంటరి ఆడది. వీడికి ఎలాంటి పాడు బుద్ధి పుట్టిందో తెలీదు. అరే, దాన్ని అక్కడే చావమని వదిలేసి ఉంటే అసలు ఈ రోజు ఈ సమస్య ఉండేది కాదు. చూడండి, అనవసరమైన మాటలు మాట్లాడద్దు. వదిలేండి అతన్ని. ఆమె తన్ని తలుచుకుంటుంది. పాపం తను బాగా ఏడుస్తుంది. మీరు అతన్ని వదిలేయండి. అలాగా? దాని కన్నీళ్లు చూసి బాగా కరిగిపోయినట్టున్నావు. కుటుంబం మొత్తానికి ఇదే పని. ప్రపంచంలో అందరి కష్టాలు బాధలు విళవిగా భావించి వాళ్ళ ముందు వీళ్ళు మంచివాళ్ళు అయిపోతారు. చూడు బాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. వీడొక పాపం చేశాడు, అందుకు వీడికి శిక్ష పడాలి. నువ్వు మధ్యలో రావద్దు. ఇంకా నిలబడ్డారేంటి? తీసుకురండి. ఆగండి. ఏయ్, పో. నోరు మూసుకొని నువ్వు ఇంటికి తిరిగెళ్ళు. తెలిసిందా? వదిలేదే లేదు. పో అవతలకి. రాత్రిపూట చీకట్లో ఒంటరి ఆడది. వీడు ఆ అమ్మాయిని ఏం చేశాడో ఏంటో తెలీదు. నాన్న, ఏమైంది బాలా? సంతోష్ రాలేదా? నాన్న, అతన్ని పెద్ద జాతి వాళ్ళు తీసుకెళ్తున్నారు. అతను చేసిందని శిక్ష వేస్తా అంటున్నారు. నాన్న, నువ్వు తొందరగా రా. వీళ్ళకి చిన్న అవకాశం దొరికితే చాలు ఇతరుల్ని ఇబ్బంది పెట్టడానికి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఏం చేస్తారో? నేను వెళ్తున్నాను. లేకపోతే వాళ్ళు సంతోష్కి ఏదైనా అపకారం తలపెడతారు. వద్దు, మీరుండండి. మేము వెళ్తాం, మేము చూసుకుంటాం. మీరు ఇక్కడే ఉండండి. పదబాలా అన్నయ్య. రండి. ఊరుకో, సంతోషం వెతికి తీసుకొస్తారు వాళ్ళు. నువ్వు బాధపడుకో. ఎక్కడున్నారు? నా కళ్ళ ముందు బలవంతంగా అతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. కానీ ఎక్కడున్నారో తెలీదు. పదండి, ముందు చూద్దాం. పదండి. సంతోష్ గారు, సంతోష్ గారు, సంతోష్ గారు, సంతోష్ గారు, ఎక్కడున్నారు? సంతోష్ గారు, సంతోష్ గారు, ఎక్కడున్నారు మీరు? సంతోష్ గారు. ఏమైంది బాలా? కనిపించాడా? కనిపించలేదు.
ఖచ్చితంగా స్వామీజీయే అతన్ని పట్టుకురమ్మని చెప్పుంటాడు. మనం ఎలాగైనా సరే అతన్ని వెతికి తీరాలి. పదండి. తెల్లారిపోయింది, ఈ పాపాత్ముడు ఇంకా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నారు మీరు? ఇలా చేస్తే అతను చనిపోతాడు. అవును, ఇతనికి మరణదండన విధించేందుకే ఈ ఏర్పాట్లు చేశాం. అలాంటి పాపం చేశాడు ఇతడు. ఒక విధవరాలిని వివాహం చేసుకోవటం గురించి ఆలోచించటమే మహాపాపం. ఒకరి జీవితాన్ని మళ్ళీ ఉద్ధరించడం పాపం ఎలా అవుతుంది? జీవితం కాదు, సంసారం. సంసారం ఏర్పడటం భగవంతుడి అభీష్టం, కర్మల ఫలితం, అలాగే పవిత్రతల సమతుల్యం వల్ల జరుగుతుంది. చిత్రంగా ఉంది. మీరు ఎప్పుడూ మాది పెద్ద జాతి అని చెప్పుకుంటూ ఉంటారుగా. ఇతని సంసారం ఏర్పడటంలో భగవంతుడికి ఎందుకు ఇష్టం ఉండదు? మా జాతిలో అయితే వితంతువు పునర్వివాహాలు చక్కగా జరుగుతున్నాయి. మీరు అన్ని విషయాల్ని మీ ధర్మం ఇంకా సంస్కృతితో ఎందుకు ముడిపెడతారు? మేము నీతో వాదించదలుచుకోలేదు. ఇక మీరందరూ వీణ్ణి నలువైపులా చుట్టుముట్టండి. ఎప్పటి వరకంటే ఈ వేలాడే మనిషి చచ్చేదాకా. సమాజానికి కూడా ఇది తెలియాలి. వితంతు పునర్వివాహాలు ఒక సామాజిక నేరమని తెలియాలి. అందరూ చుట్టుముట్టండి. నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి. నాన్న, వితంతువు పునర్వివాహం గురించి ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? భీమ్ ఇప్పుడు చట్టరీత్యా వితంతువుని వివాహం చేసుకోవడం ఏమి నేరం కాదు. ఎందుకంటే 1856లో లార్డ్ డల్హౌసీ వితంతు వివాహాల గురించి ఒక చట్టం చేశాడు. కానీ చట్టం దారి చట్టానిదే, ఇక సమాజం నాటకం సమాజానిదే. మీ తండ్రి కొడుకులిద్దరూ మారరు కదూ. ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తారు. మీ పని పాట వదిలేసి రణతంత్రాలు పన్నటం మొదలు పెడతారు. పన్నండి, చూస్తాను మీ తంత్రాల్లో ఎంత శక్తి ఉందో. నన్ను వదిలిపెట్టండి. నేను ఇంక ఈ బాధ భరించలేను. నాన్న, ఈసారి మనది ఈ రణతంత్రం ఖచ్చితంగా సఫలమవుతుంది. స్వామీజీ కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది. బాలా, ఆనంద్, మీరు ఇక్కడే ఉండండి. మేము ఇప్పుడే వస్తాం. పద భీమ్. వదలండి నన్ను. కెప్టెన్ గారు, కెప్టెన్ గారు! మీరు వెంటనే రండి, లేకపోతే వాళ్ళు అతన్ని చంపేస్తారు. మనం ఎలా అనుకున్నామో మీరు ఆ ఏర్పాట్లతో వెంటనే రండి. నన్ను వదిలిపెట్టండి. నేను ఇంక భరించలేను. ఒక విధవ ధర్మాన్ని నాశనం చేశావు. ఇప్పుడు ఇలా తాడుకు వేలాడి తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు. మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? మిమ్మల్ని ఒక మాట అడగాలని వచ్చాను. ఇదంతా మీరు మీ సొంత బుద్ధితో చేస్తారా, లేక స్వామీజీ ఏది చెప్తే దాన్నే గుడ్డిగా నమ్ముతారా? మాకు బుద్ధి లేదనుకుంటున్నావా నువ్వు? మేము కూడా బుద్ధిని ఉపయోగిస్తాము. మీ అందరి అభిప్రాయం కూడా ఇదేనా? వితంతువు పునర్వివాహాలు జరగకూడదని? అస్సలు జరగకూడదు. మీలో ఎంతమంది చెప్తారు వితంతు పునర్వివాహాలు జరగకూడదని? మేమందరం చెప్తున్నాము వితంతు పునర్వివాహం జరగకూడదని. ఏమంటారు మీరు? కానీ చట్టం వితంతు పునర్వివాహాలకి అనుమతి ఇచ్చింది. ఒకవేళ దాన్ని ఉల్లంఘిస్తే చట్టరీత్యా నేరం అవుతుంది. మాకన్నా పెద్ద చట్టం ఏదీ లేదు. కెప్టెన్ గారు రండి. కెప్టెన్ గారు, వీళ్ళందరూ చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళందరూ స్వయంగా వీళ్ళ నోటితో వాంగ్మూలం ఇచ్చారు. లేదు లేదు పోలీస్ దొరా,
భీమరావే మమ్మల్ని రెచ్చగొట్టి చెప్పించాడు. మేము సొంతంగా ఏమనలేదు. అవును, మిమ్మల్ని ఎవరో మాట్లాడకుండా బొజ్జగించి నోరు మూయించారు. ఇప్పుడు ఎవరో రెచ్చగొట్టి మాట్లాడించారా? కానిస్టేబుల్, అతన్ని దింపండి, వీళ్ళందరినీ బంధించండి. బాలా, త్వరగా రండి, త్వరగా రా, ఎక్కువ త్వరగా తీ. త్వరగా జాగ్రత్త. బహుశా ఈ పోలీస్ అధికారి కూడా వీళ్ళ జాతి వాడే అనుకుంటా. అందుకే ఈ చిన్న జాతి వాళ్ళతో కలిసి వీళ్ళ మాటలు విని మనల్నే బంధిస్తున్నాడు. నా పేరు కౌశల్ కోల్పోలే. ఇప్పుడు తెలిసిందా మీకు నాది ఏ జాతో అని? అందుకని ప్రతి విషయాన్ని జాతికి ముడిపెట్టడం మీరు మానేసేయండి. బంధించండి. తీసుకుపదండి వీళ్ళందరినీ. సంతోష్, వీళ్ళందరూ వాళ్లే ఆ రోజు నిన్ను చంపబోయిన వాళ్ళు. కాకపోతే ముఖాలు వేరు, మనస్తత్వం, ఆలోచనలు, ఉద్దేశం ఒకలాంటివే. నిజానికి అసలు వాళ్ళకే తెలీదు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ల మనసుల్లో, వీళ్ల మెదడుల్లో, అంతెందుకు వీళ్ల ఆత్మల్లో కూడా స్వామీజీ లాంటి వాళ్ళ మాటలు పనిచేస్తాయి. ఎంత బాగా పనిచేస్తాయంటే అసలు వీళ్ల మెదళ్లే పనిచేయు. కానీ సంతోష్, నువ్వు నీ వివేకంతో ఆలోచించు. ఆలోచించాను. మీరందరూ నా ప్రాణం కాపాడారు. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కానీ కిందటిసారి ఎవరూ నన్ను కాపాడలేదు. అయినా కూడా నేను బతికాను. చంపడమైనా కాపాడమైనా ఆ పైవాడి చేతుల్లో ఉంటుంది. దానికి మీరు సాధనంగా మారారు. అందుకు మీకు ధన్యవాదాలు. కానీ నేను మళ్ళీ తిరిగి ఆ చిన్న జాతి వాళ్ళ ఇంట్లో ఉండే అపవిత్రపు రాణి దగ్గరికి మాత్రం రాను. వదులను. ఏమవుతుంది తను నీకు? ఇంత కోపం వస్తుంది నీకు? నాకు అందుకే తీసుకెళ్ళాలి. నీతో తీసుకెళ్ళాలి. పదా అడు ఇక్కడి నుంచి. ఇలా గొడవ పట్టడం వల్ల ఏం ఫలితం ఉండదు నాన్న. కానీ వీడు మర్యాదగా చెప్తా వీడు. పదా, నా మాట విను. వదిలిపెట్టు. నాన్న నన్ను ఆపద్దు. పదా. స్వామి 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 స్వామి, అనర్థం జరిగిపోయింది. ఏమైంది? ఏమిటా కంగారు? మన వాళ్ళని కొందరిని పోలీసులు పట్టుకొని తీసుకెళ్లారు. కానీ ఎలా? సాక్ష్యాలు, ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భీమరావు గారు తన బుద్ధిని ఉపయోగించి మన వాళ్ల చేత నేరాన్ని అంగీకరింపచేశాడు. ఇంతకీ మా కంగారేంటంటే, ఒకవేళ వాళ్ళు గనక మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారంటే అప్పుడు మిమ్మల్ని కూడా బంధించి తీసుకెళ్ళొచ్చు. నిశ్చింతగా ఉండు. వాళ్ళెవ్వరూ ఏమీ చెప్పరు. విషయం ధర్మానిది. ఇక ధర్మం వ్యక్తులకి బాధల్ని భరించటానికి అమితమైన శక్తినిస్తుంది. చెప్పండి, ఎవరు చెప్పడం వల్ల ఈ ఘాతుకానికి పాల్పడ్డారు? చెప్పండి. మా ఆత్మలు చెప్పడం వల్ల, ధర్మాన్ని రక్షించుకోవటం కోసం. మీ ఆత్మలు పడే బాధను ఇప్పుడు మీకు వినిపిస్తాను నేను. నిజం చెప్పండి, లేకపోతే తోలలు చేస్తాను. మేము చెప్పాల్సిందేదో మేము ముందే చెప్పేశాం. అలాగా? మీరు ఇలా చెప్తే వినరు. కొట్టండి వీళ్ళని. ఆత్మరక్షణ కోసం, అయ్యో ధర్మాన్ని రక్షించడానికి, ధర్మరక్షణ కోసం చేశాం. మమ్మల్ని వదిలేయండి. పదా పదా
పదా పదా. అప్పటి నుంచి చూస్తున్నా పిచ్చోళ్ళ వాగుతున్నావు. నీకు అన్నీ కనిపిస్తున్నాయి, ధర్మం, జాతి, సమాజం, లోకులు. కానీ ఈమె ప్రేమ కనిపించడం లేదు. ఈమె నేను ఎంతగానో ప్రేమిస్తుంది. నీకోసం తన ప్రపంచాన్ని వదిలి వచ్చింది. కానీ నువ్వు ఈమెను వదిలేస్తా అని మాట్లాడుతున్నావు. అయినా మీరందరూ సిద్ధీకరణ సిద్ధీకరణ అంటూ ఉంటారు. అయితే చేయించి సిద్ధీకరణ, తర్వాత ఈమెను పెళ్లి చేసుకో. నేను తనని చేసుకోను. కానీ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నాకు ఈమె మీద అనుమానంగా ఉంది.